జై శ్రీకృష్ణ. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిమచిరేణాది గచ్చతి. శ్రద్ధతో గాఢమైన నమ్మకంతో తన ఇంద్రియాలను నిగ్రహించగలిగిన వాడు తప్పకుండా ఈ జ్ఞానాన్ని పొందగలడు. అప్పుడు అతడు ఆ క్షణం నుంచే చాలా శాంతిని పొందుతాడు. అజ్ఞశ్చ శ్రద్ధానశ్చ సంశయాత్మా వినశ్యతి. నాయం లోకో అస్తి న పరో నా సుఖం సంశయాత్మనః. శ్రద్ధ నమ్మకం లేకుండా అజ్ఞానంతో ఉండేవాడు పతనాన్ని పొందుతాడు. ఎప్పుడూ సందేహించే వాళ్ళకి ఈ లోకంలో కానీ వేరే లోకంలో కానీ సుఖం ఉండదు. యోగ సంన్యస్య కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. ఓ అర్జున, కర్మలను ఆచరిస్తూ వాటి కర్మఫలాలను వదిలివేసేవాడు, సందేహాలన్నింటినీ తన జ్ఞానంతో తొలగించుకున్నవాడు, ఆత్మజ్ఞానంతో స్థిరంగా ఉండేవాడిని ఏ కర్మలు బంధించలేవు. తస్మాద్ జ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాసినాత్మనః చిద్వైనం సంశయం యోగమాతిష్ఠోత్తిష్ఠ భారత. అందువలన ఓ అర్జున, నీ హృదయంలో అజ్ఞానం వల్ల కలిగిన సందేహాలన్నింటినీ జ్ఞానమనే ఖడ్గంతో ఖండించి లేచి నీవు చేయాల్సిన దానిని చేయి, అంటే యుద్ధము చేయి అని అర్థము. 4వ అధ్యాయం దివ్యజ్ఞానం సమాప్తం.